ప్రపంచంలో అన్నిటికల్లా మళ్ళీ తయారు చేయలేని దానికి విలువ ఎక్కువ ఉంటుంది. మనకు ల్యాండ్ అనేది మనం తయారు చేయలేము, ఉన్న ల్యాండ్ అందరూ వాడుకోవడమే. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే పొలం మీద పెట్టిన డబ్బులు, అది భూమి మీద పెట్టిన డబ్బులు కానీ గోల్డ్ మీద పెట్టిన డబ్బులు ఎప్పటికి వృధావు. మనకి ఇవాళ రేటు తగ్గినట్టు అనిపించినా ఎప్పటికైనా సరే మనకు కొంచెం ఉపయోగపడితే చాలా డబ్బులు వస్తాయి. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు నందు రియల్ ఎస్టేట్. మీ అందరికీ మొదటిగా ఉగాది శుభాకాంక్షలు. నేను వీడియో అప్లోడ్ చేశాక ఉగాది కూడా అయిపోయి ఉండొచ్చు. మీకోసం మంచి అంటే ఎవరన్నా వెంచర్లు వేసుకోవాలి అలా అనుకునే వాళ్ళకైతే మంచి ల్యాండ్ ఒకటి తీసుకొచ్చాను. మొత్తం ఇది విస్తీర్ణం వచ్చేసరికి 7.5 సెంట్లు ఉందన్నమాట. మనకి కస్టమర్ చెప్పడం వచ్చేసరికి 47.5 లక్షలు చెప్తున్నాడు. కాస్ట్ కూడా మేము మొదట్లో చెప్తున్నాను. మనం ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం లైట్ గా తగ్గిద్ది అనుకుంటున్నాను నేనైతే. కస్టమర్ అయితే తగ్గిన అంటున్నా కానీ మనం కొంచెం అప్డేట్ చేసి తగ్గియచ్చు. హైవే నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్ లో అనమాట. ఇది విజయవాడ నుంచి కర్నూలు శ్రీశైలం వెళ్ళే హైవే అనమాట. మీకు అది కూడా మీకు డ్రోన్ షాట్ లో నీట్ గా చూపిస్తాను. హైవే కూడా అక్కడి నుంచి పొలం అయితే చాలా చక్కగా 4 పలకలుగా నీట్ గా ఉంది. నేల వచ్చేసరికి ఇసుక లైట్ గా ఇసుక కలిసిద్ది అనమాట. మనకి పంట కూడా చాలా బాగా అవుతుంది. పొగాకు అవి ప్రజెంట్ పొగాకు వేశారు. పొగాకు కూడా ఏమైందంటే జామాయిలు ఉన్నాయి కదా, జామాయిలు అంతర పంటకు పొగాకు వేశారు. చూడండి ఎలా ఉందో పొగాకు కూడా. సో నీళ్లు వాటి విషయంకి వస్తే నీళ్లు మనకి ఏంటంటే పక్కనే గులకమ్మ ఉందన్నమాట ఇవైపు. ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయిలే కానీ ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి వాటర్ అందులో. దానికి వచ్చేసరికి కరెంట్ లైన్ కూడా ఇక్కడ చూడండి, పైన కరెంట్ లైన్ కూడా లాగా ఉన్నాయి పొలాల్లో. మీకు ఆ బాధ కూడా లేదు. సో వాటర్ అయితే ఫెసిలిటీస్ ఉన్నాయి. అటు వచ్చేసరికి ఊరు ఆనుకునే చూడండి, పై వైపు ఊరు ఆనుకునే ఉంది. ఫ్రెండ్స్ చూడండి, జామాయిలు కూడా ఎంత బాగా అవుతున్నాయి, నీట్గా పెరుగుతున్నాయి మొక్కలు ఇవి. సో ఫుల్గా ఎక్కడ ఎండిపోవడం కానీ చచ్చిపోవడం కానీ తెలియదు. జామాయిలు చాలా బాగున్నాయి. మనం పొలం కొంటే మన పొలంతో పాటు జామాయిలు కూడా ఇచ్చేస్తారంట. సో మనకి అద్దులు వచ్చేసరికి ఇది ఈ చివర కార్నర్ అనమాట, ఇది అద్దు. సో ఇటు నుంచి ఆ పైకి చివరకు ఉంటుంది. మీకు నేను డ్రోన్ వ్యూలో కూడా క్లారిటీ చూపిస్తాను, అందాక చెప్తున్నాను. ఇలా పైకి ఉంటుంది అనమాట. పొలం కూడా చాపలాగా నీట్గా ఉంది. ఈ చివర ఇలా ఇలా ఆ చివరి పై దాకా అనమాట. దగ్గర రోడ్డు అంచు ఆనుకొని ఉంటుంది అనమాట. ఇటు వచ్చేసరికి అలా కార్నరు, అది అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను నీట్గా మీకు. ఇటువైపు వచ్చేసరికి ఇది ఒక అద్దు. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే మొక్క అనమాట. ఇక్కడ నుంచి దగ్గర పైన రోడ్డు వరకు ఉంది. అటు ఇటు రోడ్డుకి 100 మీటర్స్ డిస్టెన్స్ వరకు. నేను అక్కడికి వెళ్ళి మీకు అక్కడి నుంచి కూడా చూపిస్తాను మొత్తం అద్దులు అవి రెండు. సో అక్కడికి వెళ్ళి ముందు అద్దులు చూద్దాం రండి. ఇటువైపు వచ్చేసరికి ఇది ఇక్కడ అద్దురాయి ఉంది. ఈ అద్దురాయి కాడ నుంచి ఇది స్ట్రైట్, ఇటు కూడా స్ట్రైట్గా ఉందన్నమాట. ఇటు కూడా స్ట్రైట్. హైవేలో నుంచి రెండో మొక్క. మీకు మన పొగాకు కూడా చాలా బాగా అయిందంట. సో బ్యాక్ సైడ్ కనపడింది కదా పొగాకు, ఈ పొగాకు కూడా ఈల పొలంలో పండింది అనమాట. మొత్తం కోసి ఇక్కడ ఎండబెట్టారు. ఎండబెట్టడానికి ఈ ప్లేస్ అంతా నీట్గా అరేంజ్ చేసుకున్నారనమాట. ఇది మొత్తం పొలంలో అయితే 4 పలకలుగా ఉంది. ఎవరన్నా వెంచర్ వేసుకోవాలంటే మాత్రం బాగుంటుంది. చూడండి, ఇదైతే 3 మంత్స్ అవుతుందండి మొక్కలు నాటి. సో మధ్యలో 3 నెలలు, 4 నెలలు అయితే రన్ అవుతుంది. 4 నెలలకి చూడండి కారణం ఎంతలో నూరిందో. సో చెట్టు కూడా చూడండి, సో దగ్గరగా 10 అడుగులా పెరిగింది. అటు ఇటు 10 అడుగుల పైన పెరిగింది. ఈ జామాయిలు మాత్రం చాలా బాగున్నాయి. జామాయిలు ప్రజెంట్ అయితే మంచి రేటు ఉన్నాయి అబ్బా. సంవత్సరం మొక్కకి ఎకరాకి 1.5 నుంచి 2 లక్షల దాకా అయితే పలుకుతుంది అన్నారు. మొన్న మేమైతే అమ్మేము 1,20,000 1,30,000 అమ్మే ఎకరం. 3వ కోత అనమాట. చూడండి, సో మనమైతే అసలు ఇంకా జామాయిలు అయితే ఉంచుకున్నా సరిపోయింది. 5 years 2 years ఉంచుకున్నా కూడా మంచి డబ్బులు వస్తాయి 7 ఎకరాలకి. ఈ పొలం వచ్చేసరికి వినుకొండ మండలంలో ఉంటుంది అనమాట. వినుకొండ నుంచి డిస్టెన్స్ కూడా మీకు చెప్తాను. 13 minutes జర్నీ ఉంది, 13 నిమిషాల జర్నీ ఉంది.
సో మనకి ఇక్కడ నుంచి వినుకొండ వచ్చేసరికి 11 నుంచి 10 కిలోమీటర్లు అలా చూపిస్తుంది. సో యువతల వినుకొండ చివరి ఎడ్జికి వచ్చేసరికి 10 కిలోమీటర్లు వచ్చిద్దేమో, సెంటర్కి వచ్చేసరికి 11 కిలోమీటర్లు అలా వస్తుంది మనకి. వినుకొండ కూడా తక్కువ ఉంది. మీకు ఎవరికన్నా వెంచర్లు వేసుకోవాలంటే మళ్ళీ మంచి అద్భుతమైన పొలం. నన్ను చాలామంది అడుగుతున్నారు వెంచర్ వేయడానికి అనుకూలంగా ఉన్న పొలం చెప్పమని చెప్పి. సో ఈ పొలం ఫుల్ డీటెయిల్స్ అయితే అయ్యి మీకు ఎవరికన్నా దీన్ని కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు కంపల్సరీ కూర్చొని డీల్ అయితే క్లోజ్ చేద్దాం, ఇబ్బంది లేదు. సో నేను ఇంతకుముందు పెట్టినట్టుగా అయితే చాలా మంచి రెస్పాండ్ వస్తుంది, రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, కొన్ని అయితే క్లోజ్ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఆల్. సో అది అనమాట. నన్ను అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేసి నేను ఇంకా చాలా కష్టపడతాను. యాక్చువల్లీ టైం ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. ఉగాది రోజు అయినా కానీ నేను వచ్చి మీకు ఈ ల్యాండ్ చూపించాలి, మంచి ల్యాండ్ ఉంది, సో ఎవరికైనా ఉపయోగపడుద్ది అని చెప్పేసి నేను ఇంత కసిగా వర్క్ చేస్తున్నాను. దీనికి కారణం మీరే, ఎందుకంటే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారని. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే బికాస్ వాళ్ళకి తెలుస్తుంది కదా పొలాలు కాస్ట్లు ఎలా ఉన్నాయి, సో పొలం కొన్ని విలువ ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. నేను చెప్పేదంటే ప్రపంచంలో అన్నిటికల్లా మళ్ళీ తయారు చేయలేని దానికి విలువ ఎక్కువ ఉంటుంది. మనం ల్యాండ్ అనేది మనం తయారు చేయలేం, ఉన్న ల్యాండ్ అందరూ వాడుకోవడమే. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే పొలం మీద పెట్టిన డబ్బులు, అది భూమి మీద పెట్టిన డబ్బులు కానీ గోల్డ్ మీద పెట్టిన డబ్బులు ఎప్పటికి వృధావు. మనకి ఇవాళ రేటు తగ్గినట్టు అనిపించినా ఎప్పటికైనా సరే మనకు కొంచెం ఉపయోగపడితే చాలా డబ్బులు వస్తాయి. అది మీ దగ్గర మనీ ఏమైనా ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి. నా దగ్గర అని కాదు, ఎవరి దగ్గర కొన్నా పర్లేదు, ఒకటి ల్యాండ్ మీద 2 గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో ఫ్యూచర్ బాగుంటుంది మీ అందరికీ. మీ అందరూ ఉగాది శుభాకాంక్షలు మరోసారి. మీ కుటుంబాలన్నీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మంచి వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.